నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పొంగునూరు వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖాలో డిఎస్పీకి ఎస్ఐ పైన ఈసీ వేటు వేసింది. మరి ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చంపపీట అనేది చెప్పుకోవాలా ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖాలో పోలీస్ అధికారులకి ఇద్దరికి, ఒకరు డిఎస్పీ ఇంకొకరు ఎస్ఐ, వీళ్ళిద్దరి పైన ఈసీ వేటు వేసింది. సో మరి ఇది జగన్మోహన్ రెడ్డికి అదే సేమ్ టైం పెద్దిరెడ్డికి చంపపీట అని చెప్పుకోవచ్చు అంటారా? నిస్సందేహంగా. ఎందుకంటే ప్రస్తుతానికి రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ విధంగా తన పరిపాలన సామ్రాజ్యం ఏర్పాటు చేసుకొని చిత్తూరు పరిసర ప్రాంతాల్లో అలా వెలుగుతున్న మంత్రి ఎవరైనా ఉన్నారు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే. ఇప్పుడు ఆ డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే సిఐ మీరు చెప్పిన మారుతి గారు కావచ్చు, ఆ రోజు రామచంద్ర యాదవ్ అంటే ఇప్పుడు ఎవరైతే ఆయన మీద పోటీ చేస్తున్నాడో ఓ పార్టీ పెట్టుకొని ఆయన వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళినప్పుడు, పెద్దిరెడ్డి గారి స్వగ్రామానికి వెళ్ళినప్పుడు, ప్రచారానికి వెళ్ళినప్పుడు అతన్ని 15 కిలోమీటర్లు తరిమి అతని వాహనాలను ధ్వంసం చేసి తగలబెట్టి ఆయన ప్రాణభయంతో పోలీస్ స్టేషన్కి వచ్చేసి లోన తలుపేసుకుంటూ ఉంటే బయట ఉన్న ఆయన 4 వాహనాలు కూడా తగలబెట్టారు వీళ్ళు. అంటే ఇంత విధ్వంసం సృష్టించారు. పోలీసులు ఉపేక్షాపత్రం వహించారు. దానికి కారణం ఈ మహేశ్వర్ రెడ్డి గారు అలాగే మారుతి గారు అనేది ఎన్నికల సంఘం ఒక నిర్ధారణకు వచ్చి ఈరోజు వాళ్ళిద్దరిని బదిలీలు వేటేసింది. ఇంతకుముందు ద్వారకానాథ రెడ్డి గారిని డీజీపీగా తొలగించారు. చాలామంది అధికారులను కూడా తొలగించడం కూడా జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగట్లా, ఇక్కడ మన రాష్ట్రంలోనే జరుగుతుంది. అంటే పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఎలా ఉంది అనడానికి ఇది ప్రత్యక్ష తార్కాణం. ఆయన తన సామాజిక వర్గాన్ని తీసుకొని వచ్చి వాళ్ళని నియమించుకొని ఇప్పటి వరకు ఆయన ఏదనుకుంటున్నాడో వాళ్ళ చేత చెప్పి చేయించుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఒక్కోళ్ళ దగ్గర నుంచి తొలగించుకుంటూ వస్తున్నారు. అందుకే నిన్న సభలో ఆయన స్వరం కూడా మారింది. బేలతనం కూడా మాట్లాడటం కూడా చూసాం మనం. చాలా బేలతనాన్ని ప్రదర్శించాడు ఆయన. అంటే అధికారులను ఎలా మారుస్తారా, రేపు ఎన్నికలు సజావుగా జరుగుతాయా, ఇది ప్రతిపక్షాలు అడుగుతున్నారు. ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని 5 సంవత్సరాల్లో నువ్వు ఏ విధంగా నిర్వహించావో, పరిపాలన ఏ విధంగా చేసావో, మరి ఎంతమంది మీద దాడులు జరిగినాయి, ఎంతమంది హత్యలు జరిగినాయి, ఎంతమంది నీ ఇళ్ళు మీదకి వెళ్ళేసి ఇళ్ళు ధ్వంసం చేశారు, అక్కడ దాడి జరిగిన వ్యక్తుల మీదే తిరిగి అభియోగాలు మోపి వాళ్ళనే కారాగారం పెట్టిన సందర్భాలు చూసాం. స్వయానా చంద్రబాబు నాయుడు గారికి అలా జరిగింది. ఇదే అంగళ్ళ దగ్గర మళ్ళీ ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టడం, 700 మంది పైచిలుకు మంది మీద కేసులు పెట్టేసి మీరు ఏమేం చేశారో స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. కాబట్టి దానికి ఈరోజు ప్రత్యేకంగా జరిగిన దానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు అనేవి ఉండవు, అధికారులే పరిపాలన చేస్తారన్న విషయం తెలిసిన తర్వాత కూడా మీరు ఇష్టారాజ్యంగా దాడులు ఇవన్నీ చేస్తున్నారు అంటే ఎన్నికలు సజావుగా జరగడం ఇష్టం లేదనేది కదా అర్థం. రెండోది, మీ పరిపాలన అంత బాగుండి పథకాలు ప్రజల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళందరికీ మేలు చేస్తూ ఉంటే మీరు ఎదుటాళ్ళ మీద దాడి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలే తిరగబడతారు కదా, మీకు అనుకూలంగా ఓట్లు వేస్తారు కదా, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు కదా. ఎందుకు భయభ్రాంతులు గురి చేస్తున్నారు? ఎందుకు ప్రతిపక్ష నేతల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అంటే మీకు ఎక్కడో మీరు ఓడిపోతున్నారని మీకు తెలుసు. దింపుడు కల్లా ఆశ, చివరి ప్రయత్నాలు అన్నమాట ఇది. ఇంకెన్ని రోజులు ఉంది? ఆ రోజు చూసుకుంటే మధ్యలో 4 రోజులే కదా ఉంది. ఇంకా దగ్గరకు వచ్చేసినాయి. ఈ సమయంలో అధికారులు మార్పిడి అనేది వాళ్ళకి శరాఘాతం లాంటిది. ఎందుకంటే వాళ్ళు అసలు అధికారులు ఈరోజు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిది 10వ తారీఖు నాడు రోడ్ షోను కూడా అనుమతి లేదని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇక్కడ సభ పెట్టుకున్నారు కాబట్టి అనుమతి లేదన్నారు కదా. ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు అక్కడే ఎట్టు పెట్టుకొని ఆన్లైన్ సరిగ్గా లేదని చెప్పని మామూలుగా ఆన్లైన్లో ఎక్కించకుండా సాయంత్రం దాకా చెప్పేసి ఇప్పుడు తీరిగ్గా లేదని చెబుతున్నారు కదా. అంటే కావాలని ఇంకా కొంతమంది అధికారులు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని స్పష్టంగా అర్థమైపోతానే ఉంది కదా.
అలాంటి అధికారులందరి మీద వేటు పడింది. దాని మీద కూడా రేపు పొద్దున ఫిర్యాదు చేశారు. ఆ అధికారి మీద కూడా వేటు పడాలి అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ 2 వారాలుగా చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రభుత్వానికి అంటకాగుతున్నారో, ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తున్నారో వాళ్ళందరిపైన వేటు పడుతూ వచ్చింది. సో అలానే డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పైన కూడా వేటు పడింది. సో ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. రోజు రోజుకి ఎన్నికలు సరిగ్గా జరుగుతాయా లేదా అని చెప్పేసి నా ఆశ అంతా సన్నగిల్లిపోతోంది అని. సో ఇలాగ మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో ఇలా పోలీసుల పైనే వేటు పడడం, ఇంకొంతమంది పైన కూడా పడేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఇది ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇప్పుడు వైసీపీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మిస్ అయినట్టేనా? కలిసి రానప్పుడు తాడే పామై కలిసిద్దని చెప్పని ఊరకే అనలేదు. మనకు కలిసి వచ్చేటప్పుడు అన్నీ కలిసి వస్తాయి. మనకు వ్యతిరేక పవనాలు వీచేటప్పుడు ఇలాంటి ఉదంతాలే జరుగుతూ ఉంటాయి. నమ్ముకున్న వాళ్ళే దూరం అయిపోతూ ఉన్నారు. 2,63,000 మందిని వాలంటీర్లు నియమించుకున్నారు కదా, అందులో 95% మన వాళ్ళని వాళ్ళు చెప్పుకున్నారు కదా. మరి వాళ్ళందరినీ ఉద్యోగాలకు రాజీనామాలు చేయమంటే 60,000 మంది కూడా చేయలేదు కదా. అంటే అక్కడ ఎదురు తిరిగిందే కదా. వాళ్ళ మనుషులే వాళ్ళకి ఎదురు తిరుగుతున్నారు. అక్కడ అర్థమైపోవాలి కదా. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మంచి పరిపాలన చేస్తే నీ అంట ప్రజలు ఉంటారు. దుర్మార్గమైన పరిపాలన, రాక్షస పరిపాలన చేస్తే ప్రజలు తిరగబడతారు. ఎన్నాళ్ళు నియంతృత్వం ఎక్కడా ఇంతవరకు మనుగడ సాగించిన సందర్భాలు కనపట్టలేదు కదా. కొంచెం సమయం బట్టిది నీకు ఎక్కువ తొందరగా వచ్చింది. మామూలుగా ఏదన్నా 4 మంచి పనులు చేసి మళ్ళీ 5 సంవత్సరాలు ఇంకొక 5 సంవత్సరాలు ప్రజలు ఇబ్బంది పడే పని లేకుండా ఒక 5 సంవత్సరాలు నీ బండారం ఏంటో బయటపడిపోయింది. నీ పాలన ఎంత గొప్పగా ఉంటుందో ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. జరిగే పరిణామాలన్నీ ఇప్పుడు ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఇష్టారాజ్యంగా ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సగం ఆయన కూరలు బీకింది మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆ రోజు మాట్లాడుతూ 2 సార్లు నా కాళ్ళు పట్టుకున్నావు నువ్వు పెద్దిరెడ్డి, నీ జీవితం ఇది అని చెప్పని ఆయన స్పష్టంగా చెప్పాడు కదా. ఇప్పుడు దాకా పెద్ద పుడింగ్ అని చెప్పని భావించారు అందరూ. నువ్వు ఇట్లాంటి వాడు అని చెప్పి ఆయన సభాముఖంగా చెప్పిన తర్వాత జనాలు ఇప్పుడు ఆలోచించుకున్నారు, ఆహా ఇదే పెద్దిరెడ్డి గారు పదవి కోసం ఆ రోజు, ఈరోజు ఏదో అధికారం చేతిలోకి వచ్చి మాఫియాలాగా ఈరోజు మనుగడ సాగిస్తూ ఉన్నాడని చెప్పని ఈరోజు ఆయన గురించి ఆలోచించుకుంటా ఉన్నారు. ఏదైనా సరే ఇప్పుడున్న అధికార పార్టీకి దెబ్బల మీద దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఇప్పుడు దాకా వాళ్ళు నమ్ముకున్నది 3: 1 వాలంటీర్లు, 2 పోలీసులు, 3 ధనం. వీళ్ళందరితో కలిపి హింస చేయటం, ఇది వాళ్ళు ప్రణాళిక రచించుకున్నారు. పోలీసులు ఒక్కొక్కళ్ళని తప్పిస్తూ ఉన్నారు, వాలంటీర్లు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ధనం కూడా పంచే పరిస్థితి ఉందా లేదా? చాలా మనకు వస్తున్న వార్తల ప్రకారం ఏంటంటే ఎటు ఓడిపోతున్నాం కదా, ఎందుకు పంచాలి అనే ఆలోచనలో ప్రజలు నాయకులు వచ్చారని చెప్పని తెలుస్తూ ఉంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తగలబోతానే ఉంది, చూడాలి. సో మరి ఒకటేసారి పొంగునూరు నియోజకవర్గానికి సంబంధించి అది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాది, అక్కడ డిఎస్పీ పైన సిఐ పైన వేటు పడడం జరిగింది, ఈసీ వేసింది. సో ఈ రాబోయేటువంటి రోజులు ఇంకా చాలా మంది పోలీసు అధికారులు ఉన్నారు అని చెప్పేసి అన్నారు. చూద్దామండి. నాకు తెలిసినంత వరకు 1% జరుగుతుంది. అసలు పెద్ద తలకాయ సిఎస్ జోలికి వెళ్ళలేదు కదా. 1% జరిగిందని నేను అనుకుంటున్నాను. వేల సంఖ్యలో జరగాల్సింది